భోగాపురం ప్రాంతంలో నిర్మించిన ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కనీ విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రారంభోత్సవ వేడుక ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే చాలా భారీ ఎత్తున ఒక వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా వెనుక ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ వేదిక చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దాదాపుగా 3 లక్షల మంది ప్రేక్షకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 లక్షల మంది పాల్గొనడం అంటే మాటలు కాదు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగాన ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చాలా భారీ ఎత్తున కూటమి పార్టీ నేతలు, అభిమానులు, ఇంకా కొంతమంది ప్రజలు కూడా రాబోతున్నారు. ఇందుకోసం 10,000 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఆ బస్సులు కూడా ఇక్కడ నిలుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు. వీఐపీలు వచ్చిన వారికి కార్లు పార్కింగ్ కోసం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా భారీ ఏర్పాట్లలో భాగంగానే 10 రోజుల పాటు ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ప్రాముఖ్యత, ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధిపై అవగాహన పెంచేలా ఈ 10 రోజుల పాటు వరుస వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇంకా సాంస్కృతిక వైభవం కూడా ఉంటుంది. ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా 13,000 మంది గిరిజన కళాకారులతో ఉత్తరాంధ్ర సంస్కృతిని చాటి చెప్పేలా భారీ దింసాకృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అరకు కాఫీ, స్థానిక కళారూపాలను ఇక్కడ ప్రదర్శించున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించేలా విమానాశ్రయం వద్ద 60 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభా వేదికను ఇప్పుడు మీరు చూశారు. ఇంకా వీళ్ళందరికీ కూడా రవాణా కనెక్టివిటీ కోసం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రజల రవాణా కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. కేవలం ఇక్కడ ఈ 3 జిల్లాలకు సంబంధించిన వరకు 3,000 వాహనాలు నడుపుతారు. ఇంకా మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వస్తారు కాబట్టి 10,000 ఆర్టీసీ బస్సులు దీనికోసం కేటాయించబోతున్నారు. అలాగే ఇంకా రహదారుల సుందరీకరణ కూడా జరుగుతుంది. ఎయిర్పోర్టుకు అనుసంధానించే 7 ప్రధానిత రహదారుల పనులు కూడా వేగవంతం చేసి సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మరి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా వీఐపీలు వస్తున్న సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాలను 4 విభిన్న భద్రతా రక్షణ వలయాలుగా, అంటే వివిధ సెక్టార్స్గా విభజించి 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర పారిశ్రామికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని కూడా ఇప్పటికే కూటమి నేతలు భావించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికీ ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు దఫాలుగా ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తూనే ఉన్నారు. ఏదైతే ముందుగా ముఖ్యంగా చెప్పాలి, ఈ ప్రారంభోత్సవ వేడుక ప్రధాని నరేంద్ర మోడీ రావడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం మాత్రం గొప్ప విశేషంగా చెప్పాలి. ఒకరి కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 3 లక్షల మంది ప్రజలు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటున్నారంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయన్నది ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనందరికి కూడా ఆకర్షితులు చేసే విధంగా ప్రతి గ్రామం నుంచి ఒకరు రావాలని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తలిచారు. కనుకనే 3 లక్షల మందితో ఒక భవ్యమైన బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి అన్ని ప్రాంతాల నుంచి రావాలని, ప్రతి ఇల్లు కూడా మనం అందంగా తీర్చిదిద్దుకొని బయటకు రావాలని, అలాగే ఆగస్టు మాసం అనేది మన దేశ స్వతంత్రానికి అతి ముఖ్యమైన సమయం, అంటే ఆగస్టు 15వ తారీఖు. దానికి ముందు హర్ ఘర్ తిరంగా అని చేస్తాం. కనుక మొత్తం తిరంగాలతో ఈ యొక్క ప్రాంగణాన్ని అలంకరించాలని చెప్పి, అలాగే ఈ ప్రాంతం ఒక స్వతంత్ర సమరయోధుడి పేరు మీద పెట్టడం కారణంగా ప్రతి ఇంటి పైన కూడా త్రివర్ణ పతాకం ఎగరేయాలని కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం. మనందరిలో దేశభక్తి పెంపొందించే విధంగా మన ఇంట్లో జెండా ఎగరేసుకోవటం, ఈ దేశభక్తి ఇక్కడి నుంచి ప్రజ్వరిల్లే విధంగా మన యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క స్టాచ్యూ ఇక్కడ ఉండటం, ఈ యొక్క ప్రాంగణం అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం, ఇవన్నీ మనకు ఆనందం కలిగించే విషయాలు. అయితే ఇవాళ సుమారు ఒక 10,000 బస్సులు అనేక ప్రాంగణాల నుంచి రావాలి. కనుక ఈ యొక్క రహదారులను పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో వాటి ఏ విధంగా పూర్తి చేస్తారో తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రారంభమైన దగ్గర నుంచి ఇక్కడ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం నుంచి తిరిగి వెళ్ళే విధంగా దానికి సంబంధించిన ఏదైతే రక్షణ సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ఒకటి, ఈ యొక్క ఏదైతే మెయిన్ బ్రిడ్జ్ ఉందో అది 2 రోజుల్లో కంప్లీట్ అవుతా అన్నది చాలా అదృష్టం. అలా అది తెలుసుకోవడం చాలా ఆనందం వేసింది. అలాగే 2 జింజేరు దగ్గర నుంచి ఇంకొక రోడ్డు, అది సుమారు 7.5 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఇంకా రోడ్ ట్రాక్ వేయాలి, అది కూడా పూర్తవుతుందన్నారు. మధ్యలో ఇంకేమైనా రోడ్లు ఉండే అవకాశం ఉందా వాటిని కూడా పరిశీలించాలనుకుంటాం. ఆ విధంగా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇక్కడికి ప్రజలు రావటం, అక్కడ మీటింగ్ సుమారు 1.5 గంటల సేపు ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత 1:30కి పూర్తవుతుంది. 1:30 పూర్తయిన తర్వాత వెళ్తారు. కనుక మొత్తం కార్యక్రమం సజావుగా ఉండాలని మొత్తం కూటమి సంబంధించి సభ్యులందరం కలిసి ప్రయత్నం చేస్తాం. రేపు ఆ విధంగా సమావేశం కూడా జరగబోతుంది. నిన్న జరిగింది. అయితే ఇవాళ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఇది ముఖ్యమైన
ఒక తలమానికమైన ఒక ప్రాజెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్ అందరూ సందర్శించాలని కోరిక